రోజు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందింది. దీర్ఘకాల బకాయిలు అకౌంట్లలో పడుతున్నాయి. పోలీసులు సరెండర్ లీవ్, ఉద్యోగుల జీపీఎఫ్, మెడికల్ రీఎంబర్స్మెంట్, ఎఫ్టీఏ బిల్లులు జమ చేస్తున్నారు. సర్వీస్ పోస్టేజ్, ఇంటర్నెట్ ఛార్జీలు, అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు, స్టేషనరీ, మైనర్ రిపేర్స్ బిల్లులు కూడా జమ అవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో దీర్ఘకాలంగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో స్టేషనరీ ఛార్జీలు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు వ్యక్తిగతంగా భరించారు. ఈ నేపథ్యంలో అకౌంట్లలో 2,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం జమ చేసింది. సాయంత్రానికి మొత్తం బిల్లులు జమ అవుతాయని తెలిపింది ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్. ఉద్యోగులకి ఏపీలో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఉంచినటువంటి బకాయిల్ని చెల్లిస్తున్నారు. ఇప్పటికే 2,000 కోట్ల రూపాయలని కూడా జమ చేసింది ప్రభుత్వం. బకాయిలన్నీ కూడా క్లియర్ చేస్తున్నారు. పూర్తి సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. విజయ్ చంద్రిక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి నిజంగా ఈరోజు సంక్రాంతికి గుడ్ న్యూస్ అందించింది ప్రభుత్వం. ముఖ్యంగా వాళ్ళకి సంబంధించి సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేయడం ప్రారంభించింది. మొన్న ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే విద్యాసాగర్ వెళ్లి ముఖ్యమంత్రిని కలవటం, అదే ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, ఆర్థిక మంత్రిని కలవటంతో పాటు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ను కూడా కలిశారు. వీళ్ళందరినీ కలిసి ఉద్యోగులకు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలను కొంతమేరకైనా చెల్లించాలి అని చెప్పి కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తితో రాష్ట్ర ప్రభుత్వం కొంతమేరకు స్పందించింది. సుమారు 2,000 కోట్ల రూపాయల బకాయిలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం ప్రారంభించింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా వాళ్ళ అకౌంట్స్లో పడుతున్నాయి. ముఖ్యంగా దీంట్లో మెయింటెనెన్స్ బిల్లులు కూడా, అంటే చివరికి ఆఫీస్ మెయింటెనెన్స్ అయినా పెన్నులు లేకపోతే పేపర్లు, వీటికి కూడా గత 5 సంవత్సరాల నుంచి డబ్బులు ఇవ్వకపోవడంతో దాదాపుగా 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఇవి కూడా వ్యక్తిగతంగా ఉద్యోగులు భరించాల్సి వచ్చింది. ఆ బిల్లులు కూడా విడుదల చేస్తున్నారు. చివరికి ఇంటర్నెట్ ఛార్జీలు కూడా విడుదల చేయలేదు మొన్నటి వరకు, వాటిని కూడా ఇప్పుడు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెడికల్ రీఎంబర్స్మెంట్తో పాటు సరెండర్ లీవులు వీటన్నిటినీ కూడా ఈరోజు జమ అవుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి మనతో మాట్లాడేందుకు, తర్వాత ఈ బిల్లులు రావటానికి ముఖ్యమంత్రితోనూ, ఆ తర్వాత ఆర్థిక శాఖ కార్యదర్శితోనూ, ఆర్థిక శాఖ మంత్రి కేశవ్తోనూ వీళ్ళందరితో కూడా మాట్లాడిన ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ మనతో ఉన్నారు. సాగర్ గారితో మాట్లాడదాం. సాగర్ గారు, ఉద్యోగులకి దాదాపుగా సుదీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్నాయి సరెండర్ లీవులు, లేకపోతే జీపీఎఫ్, ఎఫ్టీఏలు మొత్తం పెండింగ్లో ఉన్నాయి. ఎంతో కొంత మొత్తానికి ఈ రోజు నుంచి ప్రారంభమైందా? ఈ మొత్తం పూర్తి స్థాయిలో ఎప్పుడవుతాయి? మీరు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఇదంతా ప్రాసెస్ బిగిన్ అయింది. ఉద్యోగులకి ఏం చెప్తారు? మన 1వ తారీఖున ముఖ్యమంత్రి గారిని జేఏసీ నాయకత్వం అంతా కలిసినప్పుడు మొట్టమొదటిసారిగా ఈ మొత్తం బకాయిల విషయం, అలాగే డిఏ రిలీజ్ విషయం, పిఆర్సీ కమిటీ విషయం, 60 నుంచి 62 సంవత్సరాలు ఎవరికైతే గురుకులాల పబ్లిక్ సెక్టర్ ఉన్నాయో ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిసాం, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఫైనాన్స్ గారిని కలిసాం. వీళ్ళందరికీ సంక్రాంతి పండుగ వస్తుంది. దాదాపు సంవత్సరం పైనుంచి ఉద్యోగులకి జీపీఎఫ్లు కానీ, ఏపీ జిల్లాలు కానీ ఎన్ని లేవు, లోన్లు పెట్టుకుని ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పోలీస్ సోదరులు అయితే ఎంతో ఇబ్బంది పడుతూ మేము ఎక్కడికి వెళ్ళినా అడిగే పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం వచ్చింది, మిగతా అన్ని వర్గాలకు కూడా చేస్తుంది, కానీ ఉద్యోగ వర్గాల గురించి 1వ తారీఖు జీతం ఇవ్వడం తప్పితే ఒక్కరోజు ఒక అడుగు కూడా ఇంకా పడలేదు, మా వెంక చూడలేదు అన్న భావన ఉద్యోగుల్లో ఉన్న విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి సమర్థవంతంగా తీసుకెళ్లాం. రాష్ట్ర ప్రభుత్వం తమ ఆర్థిక పరిస్థితిని 25,500 కోట్ల రూపాయలని గత ప్రభుత్వం ఏదైతే రిటైర్మెంట్ అయిన వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా, జీపీఎఫ్లు ఇవ్వకుండా, ఏపీజీఎల్ ఇవ్వకుండా, సరెండర్లు ఇవ్వకుండా మొత్తాన్ని తొక్కి 5 సంవత్సరాల పాటు అట్లా ఉండడం వల్ల ఇవాళ ఒక్కసారిగా మేము చెల్లించే పరిస్థితి లేదు, దశల వారీగా చెల్లిస్తామని చెప్పడం, మేము సంక్రాంతికి వాటిని రిలీజ్ చేసి ఎంతో కొంత ఉద్యోగుల దీంట్లో సంక్రాంతి పండుగని తీసుకురావాల్సిన బాధ్యత ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేశాం. ఆ సందర్భంగా నిన్ననే 1,300 కోట్ల రూపాయలు మా సరెండర్ లీవ్, పోలీసుల సరెండర్ లీవ్కి, ఉద్యోగుల జీపీఎఫ్లకి, మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లుకి, సిపిఎస్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలకి 1,300 నుంచి 1,500 కోట్ల రూపాయలని నిన్న రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఆ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పయ్యావులకి ఆర్థిక శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్ గారికి, ఆర్థిక శాఖ అధికారులందరికీ కూడా మా ఏపీ ఎన్జీఓస్ పక్షాన, జేఏసీ పక్షాన, రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ అందరి పక్షాన కూడా వారికి సంక్రాంతి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సాగర్ గారు, ఈరోజు ఏమేమి బిల్లులు ఇప్పుడు జమ అవుతున్నాయి? చివరికి మీరు ఆఫీస్ మెయింటెనెన్స్ కూడా చివరికి మీ డబ్బుల్లోంచి, మీ చేతుల్లోంచి, వ్యక్తిగతంగా జేబుల్లోంచి ఇవ్వాల్సి వచ్చింది. ఈరోజు ఇప్పటివరకు ఏమేమి జమ అయ్యాయి ఉద్యోగుల అకౌంట్లో, ఇక ఏమేమి జమ అయ్యే అవకాశం ఉంది?
ఇప్పుడు చాలా మంది నిన్నటి నుంచి పోలీస్ సోదరులంతా ఫోన్లు చేస్తున్నారు, వ్యక్తిగతంగా కలుస్తున్నారు, సంతోషంగా ఉన్నారు. పండగలోపు ఏదన్నా పడుతుందా అని కూడా నిన్న కూడా అనుకున్నారు. ఇవాళ ఉదయం నుంచే పోలీస్ సోదరులకి సరెండర్ లీవ్ బిల్లులు క్రెడిట్ అవడం బిగిన్ అయింది. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పోలీసులు అందరికీ కూడా జీపీఎఫ్ బిల్స్, అలాగే రిటైర్ అయిన వాళ్ళు, రిటైర్ అయిపోయి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీపీఎఫ్ ఇవ్వలేదు సంవత్సరం నుంచి, వాళ్ళవి కూడా జీపీఎఫ్ బిల్లులు క్రెడిట్ అవడం ఇప్పుడు మొదలైందని, ఈ 2 రోజుల్లో మొత్తం ఆ జీపీఎఫ్ బిల్స్ కూడా క్రెడిట్ అవుతాయి. దానితో పాటు మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ ఏదైతే మేము ఆపరేషన్స్ చేయించుకుని మెడికల్ ట్రీట్మెంట్ కోసం బిల్లులు పెట్టుకున్నామో అవి ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి. ఉద్యోగులు, పెన్షనర్స్, ఉపాధ్యాయులు అందరి అవి మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ కూడా ఇవాళ మొత్తం ఈవెన్ 5-6 రోజుల క్రితం పెట్టుకున్న బిల్లులు కూడా ఇవాళ క్లియర్ అయిపోయిన పరిస్థితి ఉంది. అలాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, మిగిలిన డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫిక్స్డ్ ట్రావెలింగ్ అలవెన్స్ FTA బిల్స్ దాదాపు 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. అవి ఎరియర్స్తో సహా క్రెడిట్ ఇవాళ బిగిన్ చేసినాయి. ఇవన్నీ ఉద్యోగులకు సంబంధించిన వస్తాలు. అట్లాగే ఉద్యోగులకు ఆఫీసుకు సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయి. ఆఫీస్ స్టేషనరీని గత 3-4 సంవత్సరాల్లో 1 పైసా కూడా ఇచ్చిన పాపాన పోలేదు. పెన్ను కావాలన్నా, కంప్యూటర్ రిపేర్ చేయాలన్నా, ప్రింటర్ కావాలన్నా, ప్రింటర్ కార్ట్రిడ్జ్ కావాలన్నా, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, ఏదన్నా చేయాలన్నా, ఒక కత్తిని కావాలన్నా కూడా ఉద్యోగులే తమ జేబుల్లోంచి డబ్బులు వేసుకుని ఆఫీసులు నడిపించే పరిస్థితికి 3-4 సంవత్సరాల నుంచి ఉంది. సర్వీస్ పోస్టేజ్ లేదు. మేమే పోస్టల్ డబ్బా మనం డబ్బు కొని ఒక 5 రూపాయలు 10 రూపాయలు స్టాంప్ వేసి పంపించే పరిస్థితి ఉంది. ఇవాళ సర్వీస్ పోస్టేజ్, రెంట్ బిల్స్, అలాగే స్టేషనరీ బిల్స్, ఇంటర్నెట్ లేకుండా ప్రతిదీ యాప్స్ మీద రన్ చేస్తుంది గవర్నమెంట్. సాగర్ గారు ఫైనల్గా చెప్పండి, ఎన్నో 25,000 కోట్ల పెండింగ్లో ఉంటే 2,000 కోట్లు ఇస్తేనే సంబరాలు చేసుకుంటున్నారు, ఏంటిది అని వైసీపీకి సంబంధించిన ఆయన వెంకటరామరెడ్డి అండ్ చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నారు. మీరేం చెప్తారు ఏపీ NGO పక్షాన్ని? మేమైతే ఒకటే చెప్తున్నాం, 25,500 కోట్ల రూపాయలని 5 సంవత్సరాలు పెండింగ్లో ఉన్నప్పుడు ఎవరేం మాట్లాడారు అని అడుగుతున్నాం మేము. 25,000 అట్లాగే మా జీపీఎఫ్ అకౌంట్స్లో డబ్బుల్ని తీసేసుకున్నప్పుడు మనం మాట్లాడాల్సిందే అని అడుగుతున్నాం. ఆ రోజు మాట్లాడాలి. మనం PRCని 27 నుంచి 23కు చేసినప్పుడు మాట్లాడాలి. HRAని 20 నుంచి 16 చేసినప్పుడు మాట్లాడాలి. పెన్షనర్స్ ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని 10 నుంచి 7%, 15 నుంచి 12% తీసుకెళ్ళినప్పుడు మాట్లాడాలి. ఇవన్నీ గత 5 సంవత్సరాల్లో జరిగిన పరిస్థితి. గత 5 సంవత్సరాల్లో ఉద్యోగ ఉపాధ్యాయ వేలకు సంబంధించిన చీకటి యుగం అది. మరి దానికి సంబంధించి ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల మంది ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ పెట్టినప్పుడు లేనిది ఇవాళ ఏ ఉద్యోగి కూడా, ఉద్యోగులందరికీ రిప్రజెంట్ చేస్తున్నట్టు ఎవరు మాట్లాడదు, ఏ ఉద్యోగి కూడా 25,500 కోట్ల రూపాయలను అన్నింటినీ సాయంత్రానికి ఏ ప్రభుత్వం అయినా తెస్తదని ఎవరు కూడా అనుకోవట్లేదు. మేము సమర్థవంతంగా NGO అసోసియేషన్ పక్షాన, JAC పక్షాన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ఇంకా ఉద్యోగులకు PRC కమిటీ, అలాగే ఇప్పుడున్న రెగ్యులర్ ఉద్యోగులు కూడా సరెండర్లు ఇవన్నీ కోరుకుంటున్నారు. ఇవన్నీ దశల వారీగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి మనకు రావాల్సిన వాటి అన్నింటినీ తీసుకువచ్చే క్రమంలో ముందుంటామని, ఉద్యోగుల వారిని వినిపిస్తామని ఈ సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్కి, ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఇది విజయ చంద్రిక చూస్తున్నాం కదా, తప్పనిసరిగా 25,500 కోట్ల రూపాయలు పెండింగ్లో గత 5 సంవత్సరాల నుంచి పెట్టిన, అదేవిధంగా PRCకి సంబంధించి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇచ్చేది కూడా రివర్స్ PRC ఇచ్చినప్పటికీ ఎవరూ మాట్లాడలేదు. ఈరోజు 2,000 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. కనీసం సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా ఉద్యోగులకి, ముఖ్యంగా పోలీస్ సోదరులకు కానీ, లేకపోతే ఉద్యోగులు జీతం నుంచి మినహాయించిన డబ్బును లోనుగా ఇవ్వమని అడిగినా కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. చివరికి రిటైర్ అయిపోయిన ఉద్యోగులకు మాత్రం కూడా వాళ్ళ పరిస్థితి మరీ కడు దయనీయంగా మారింది. అటువంటి వాళ్ళందరికీ కూడా మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కూడా ఇక జమ అవుతాయి అని చెప్పి కూడా సాగర్ చెప్తున్నారు. అదేవిధంగా PRCకి సంబంధించి, IRకి సంబంధించి కూడా తప్పనిసరిగా ఏపీ NGO అసోసియేషన్ ప్రభుత్వం వద్ద తన వాణి వినిపించి తీరుతుంది అని చెప్పి ఉద్యోగులకు మేలు చేకూర్చే విధంగా ఏపీ NGO అసోసియేషన్ పనిచేస్తుంది అని కూడా విద్యాసాగర్ చెప్తున్నారు. విజయ చంద్రిక ఓటు.